జాబ్స్ ఇస్తామన్నారు కదా, జాబ్స్ పోగొట్టారు. ఈరోజు మీరు ఆలోచించవచ్చు, చాలామంది జాబ్స్ని ఈరోజు అంతా కూడా వాలంటీర్స్ దగ్గర నుంచి, అదేవిధంగా ఆప్కాస్లో ఉన్నటువంటి ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి, కాంట్రాక్ట్ వ్యవస్థలో నుంచి ఉన్న వాళ్ళందరినీ కూడా ఈరోజు వారందరినీ కూడా తొలగించి ఇప్పటికే సుమారుగా 3 లక్షల మందిని రోడ్డు మీద పడేశారు. ఈ విషయాన్ని కూడా ప్రస్తావించాం. దానికి ఏం చెప్తారు, మీ ప్రభుత్వంలో సంక్షేమం జరిగింది కానీ ఉద్యోగాలు జరగలేదని చెప్పారు. దానికి కూడా డేటా ఇచ్చాం. అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో కేవలం 34,108 ఉద్యోగాలు మాత్రమే ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సుమారుగా 4,93,000 జాబ్స్. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒకే టెన్యూర్లో ఇన్ని జాబ్స్ ఇచ్చినటువంటి ఘనత ఎక్కడా ఉండదు. దాంట్లో 1,30,000 జాబ్స్ని ఒకే రోజు సచివాలయ ఫుల్ టైమ్ ఫ్యాకల్టీ, నేను వాలంటీర్స్ గురించి మాట్లాడట్లా, రెగ్యులర్ ఎంప్లాయీస్, వారందరినీ కూడా కోవిడ్ అయిపోయిన తర్వాత అందరికీ కూడా 2 ఇయర్స్ తర్వాత రెగ్యులర్ చేసి పే స్కేల్ని కూడా అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలా రెగ్యులర్ జాబ్స్ 2,13,662 ప్రొవైడ్ చేస్తే 2,45,000 మంది వాలంటీర్సు, 34,335 మందిని ఈ అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకొని 4,93,000 జాబ్స్ ఇచ్చారు. మీరు ఉద్యోగాలు లేదు, పిల్లల్ని అన్యాయం చేస్తున్నారని చెప్పి ఆ పిల్లల్ని రెచ్చగొట్టి వారిని ఈ రోజుకి కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇచ్చిన 34,000 ఎక్కడ, ఇక్కడ 4,93,000 జాబ్స్ ఎక్కడ? మాట్లాడితే వాలంటీర్స్ ఉద్యోగాలు అంటారు. వాలంటీర్సే కాదు, మనం దాంతోపాటుగా 2,13,662 రెగ్యులర్ జాబ్స్ ఇచ్చాం కదా. అదేవిధంగా డిఎస్సి గురించి మాట్లాడతారు. డిఎస్సి మీరు రిలీజ్ చేయలేదు, మేము మెగా డిఎస్సి ఇస్తాం అని అన్నారు. మీరు మెగా డిఎస్సి మొట్టమొదటి సంతకం పెట్టినారు. ఈ రోజుకి కూడా దాని గురించి అమితుమే లేదు. అసలు ఇస్తారా ఇవ్వరా మీరే పోస్ట్పోన్ చేసుకుంటూ పోతున్నారు. సరే, డిఎస్సీల గురించి కూడా వస్తాం. మీ టైంలో మీరు ఎన్ని ఇచ్చారు డిఎస్సికి సంబంధించి? 14,219 పోస్టులు ఇచ్చినారు 2014-19లో. జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి ఇవ్వలేదని మీరు అంటారు. నేనేం చెప్తున్నానంటే, మీరు చేసిన తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 19-24లో క్లియర్ చేశారు. మీరు 2018 డిఎస్సి వేసి 7,254 మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ 7,254 టీచర్ పోస్ట్ని ఫిల్ చేసినారు. 98 డిఎస్సి 25 సంవత్సరాల క్రితం మీరు డిఎస్సి వేసి అక్కడ క్వాలిఫైడ్ అయిన వాళ్ళందరికీ కూడా మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే, 25 సంవత్సరాల తర్వాత ఒక మనసున్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు 4,072 మందికి టీచర్ పోస్టులు ఇచ్చారు. అలానే 2008 డిఎస్సిలో 1910 మందికి పెండింగ్ పెడితే, ఆ 1910 మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సుమారుగా 15 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఫిల్ చేస్తున్నారు. స్పెషల్ డిఎస్సి ద్వారా ఇంకొక 1000 చిల్లర మంది. ఈ విధంగా వేసుకుంటే మీరు చేసినటువంటి ఇవన్నిటిని కూడా జనాలను ఇబ్బంది పెడితే 14,264 టీచర్ పోస్టులు ఇవ్వడం, అదే కాకుండా 6,100 మందికి చివరిలో ఒక డిఎస్సిని కూడా వేస్తే మీరు దాన్ని ఆపించినారు మళ్ళీ కోర్టుకు వెళ్ళి. సో ఇలా 20,000 డిఎస్సి పోస్టులు మేము చెప్పుకోలేకపోయినాం. మీరు అన్నీ కూడా ఏదైతే అబద్ధాలు చెప్పినారో, జనాలను నమ్మించడానికి భ్రమింపజేసినారో, మీరు కొంత సక్సెస్ అయినారని చెప్పుకోవాలి. అలానే ఇంకొక విషయం కూడా చెప్తాను. క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా 2018-19లో అంటే పిల్లకాయలకి ఫైనల్ ఇయర్లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. 30,428 క్యాంపస్ ఇంటర్వ్యూస్ మీ టైంలో 2018-19లో జరిగితే, జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్ కంప్లీట్ అయ్యే రోజు 2022-23లో 1,23,000 ఉద్యోగాలకి చేరుకున్నాం. అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కూడా ఎంత అద్భుతమైనటువంటి, అంటే ఇవన్నీ కూడా రియంబర్స్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం ట్రెమెండస్ చేంజెస్ తీసుకొచ్చిన దానివల్ల ఈరోజు ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా ఎంతో అద్భుతంగా మనం డెవలప్ చేసుకోగలిగినాం. టోటల్గా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం విలేజెస్లో అన్ఎంప్లాయ్మెంట్ టీడీపీ ఉన్నప్పుడు 1045 మంది అన్ఎంప్లాయీస్ ఉంటే, వైఎస్ఆర్సీపీకి వచ్చేటప్పటికి 33కి తగ్గింది. టౌన్స్లో టీడీపీలో 73 మంది ఉంటే, వైఎస్ఆర్సీపీకి వచ్చేటప్పటికి 64 మంది తగ్గింది. ఇది మనం చెప్తున్నది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డేటా ప్రకారం చెప్పినటువంటి డేటా. ఈ విధంగా అటు ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, ఎంప్లాయ్మెంట్ సిస్టంలో కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో తీసుకొచ్చినటువంటి రైఫార్మ్స్ కానీ, ట్రెమెండస్ చేంజెస్ వల్ల ఈరోజు సొసైటీ ఎంతో డెవలప్ అవుతూ ఉంది. అలానే ఇంకొకటి, పరిశ్రమల గురించి కూడా వాళ్ళు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు అంతా దోచిపెట్టేస్తున్నారు పేదలకి, పరిశ్రమల గురించి పట్టించుకోలేదని. ఒక ఫ్యాక్ట్స్ మేము శాసన మండలి అడిగిన ప్రశ్నకు కూడా మాకు వచ్చినటువంటి సమాధానం, సుమారుగా టీడీపీ గవర్నమెంట్లో 14,787 ఎకరాలని పరిశ్రమల కోసం ఇస్తే 2,516 యూనిట్లు ఎస్టాబ్లిష్ అయితే 66,683 కోట్లు గ్రౌండ్కి వచ్చినాయి. అంటే పెట్టుబడులు అన్నీ కూడా గ్రౌండ్ లెవెల్కి వచ్చినాయి. అదే వైఎస్ఆర్సీపీలో కేవలం 6,450 ఎకరాలతోనే 3,785 యూనిట్స్ని మనము
పెట్టగలిగినాము. 84,873 కోట్ల రూపాయలని మనం గ్రౌండ్ లెవెల్లోకి తీసుకొని రాగలిగినాం. తద్వారా సుమారుగా 3,27,967 జాబ్స్ని కూడా మనం ప్రొవైడ్ చేయగలిగినాం. ఒక్క వైజాగ్లో పెట్టినటువంటి GIS సదస్సులోనే 13.11 లక్షల కోట్లని మనము ఒప్పందాలు చేసుకున్నాం. ఇంత మార్పు ఎక్కడైనా చూసినామా? భారతదేశంలో ఎక్కడైనా కూడా 2 సంవత్సరాల కోవిడ్లో మనం అనుభవించినా కూడా ఇంచుమించుగా ఈయన 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, ఇప్పుడు ఒక 5 సంవత్సరాల ముఖ్యమంత్రి, సుమారుగా 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎప్పుడైనా ఎలాంటి చేయగలిగినారా? మనం చూడగలిగినామా ఇంతటి మార్పులు? అలానే అన్నిట్లో కూడా పారిశ్రామిక అభివృద్ధిలో కూడా చంద్రబాబు నాయుడు గారు టైంలో 22వ ర్యాంకులో మన భారతదేశంలో ఉంటే, మనం వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఏకంగా 12.8%తో 3rd ర్యాంకుకి ఆంధ్రప్రదేశ్ చేరుకుంది. ఇంత అద్భుతమైనటువంటి మార్పులు మనం చేయగలిగినాం. అలానే ఇకపోతే ప్రధానమైనటువంటి ఇష్యూ శాసనసభ మండలిలో జరిగినటువంటిది అంతా కూడా PPP మోడల్. అంటే వాళ్ళు కూడా ఇచ్చినారులే, P4 మోడల్లో మేమంతా కూడా మార్పులు తీసుకొని వస్తున్నామని చెప్పినారు. అంటే మొత్తం ప్రైవేటైజ్ చేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం. దీని మీద డిస్కషన్ జరిగినప్పుడు కూడా వారు యాక్సెప్ట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా 11 మెడికల్ కాలేజెస్ ఉంటే ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 8,500 కోట్లతో స్టార్ట్ చేసినారు. అయితే ఈరోజు వాటిని ఏం చెప్తా ఉన్నారు? వాటన్నింటినీ కూడా PPP మోడల్లో అంటున్నారు. అంటే పబ్లిక్ ప్రైవేట్ మోడల్లోకి తీసుకొని వస్తాము అని చెప్పి. అంటే వీటన్నిటిని కూడా ప్రైవేటుకి తీసుకొచ్చిన తర్వాత కోట్ల రూపాయల్లో మనకు ఫీజులు చెల్లించే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉండదు. సో అదేవిధంగా రోడ్స్ని, పోర్ట్స్ని, వైన్ షాప్స్తో సహా ప్రతిదీ కూడా ప్రైవేటైజ్ చేయడానికి, పోర్ట్లు కూడా దాన్ని ప్రైవేటైజ్ చేయడానికి ఈరోజు జరుగుతూ ఉంది. మీరు ఒక్కసారి కనుక గమనిస్తే, ఒక చేంజ్ అన్నది గమనిస్తే, గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నప్పుడు ప్రజలకి ఒక రీజనబుల్ ప్రైస్కి అన్నీ కూడా అందే అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి చూడండి, RTCని గవర్నమెంట్ పరంగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు అదొక సపరేట్గా ఒక కార్పొరేషన్లో ఉంటే కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పుల పాలవుతూ ఉంటే దాన్ని గవర్నమెంట్లోకి తీసుకొని 51,000 మంది RTC ఎంప్లాయీస్కి ఒక భద్రత కల్పించి ఈరోజు ప్రతి పేదవాడికి కూడా RTC బస్సు అనే సదుపాయాన్ని కంటిన్యూ చేయగలిగినారు. లేకపోతే 2 సంవత్సరాల కోవిడ్ వచ్చిన టైంలో శాలరీస్ ఇవ్వలేక RTC బస్సులను అమ్మినా కూడా RTC బతికుండేది కాదు, కార్పొరేషన్ ఎత్తిపోయి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అంతా కూడా గవర్నమెంట్లోకి విలీనం చేసుకొని ఈరోజు RTC వ్యవస్థను కాపాడి 51,000 మందిని ఉద్యోగస్తుల్ని కానీ పబ్లిక్కి కానీ దాన్ని అందుబాటులో ఉంచగలిగినారు. అలానే ఎయిడెడ్ విద్యా వ్యవస్థ, సుమారుగా 4,000 చిల్లర మంది ఎయిడెడ్ ఎంప్లాయీస్ ఉంటే ఎయిడెడ్ విద్యా వ్యవస్థను కూడా గవర్నమెంట్లోకి తీసుకున్నారు. అలానే వైద్య విధాన పరిషత్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, వాటిలో సుమారుగా 10,700 మంది వైద్య విధాన పరిషత్తులో పనిచేస్తూ ఉంటాయి. వాటన్నింటినీ కూడా గవర్నమెంట్లోకి తీసుకొని దాన్ని సేవ్ చేసినారు. ఇలా అన్నింటినీ కూడా గవర్నమెంట్లోకి తీసుకొని పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి అన్న తపన పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దానికి భిన్నంగా కాలేజెస్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ప్రైవేటు పరం చేసి అన్నింటినీ కూడా ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టడానికి ఈరోజు ప్రయత్నిస్తూ ఉన్నారు. అదే కాకుండా వాళ్ళ కొంతమంది చేతుల్లోనే ఈ వ్యవస్థలన్నింటినీ కూడా పెట్టుకోవడం వల్ల పేద ప్రజలకి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. అలానే ఇకపోతే చివరిగా నేను మీకు ఇంకొక పాయింట్ చెప్తాను. మేము చివరి రోజు అడిగినటువంటి ప్రశ్న ఇది, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుల గురించి ఒక డేటా కావాలని చెప్పి అడిగితే దాని గురించి మీకు ఒక మాట చెప్తాను. వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని చెప్పి 13 లక్షల కోట్లు, వాళ్ళు చెప్పింది 14 లక్షలు, ఇక్కడ మీకు రాశారు. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలోనే 13 లక్షల కోట్లు అప్పులు చేసినాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి దీంట్లో రాశారు. జనాలు నమ్మారు. ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు కూడా అయ్యో రాష్ట్రం పాడైపోతుందేమో, పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత విచ్చలవిడిగా ఇచ్చిన దానివల్ల రాష్ట్రం అప్పులు పాలైపోతుందేమోనని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రులందరినీ కూడా భయపించారు. ఆ విధంగా మీడియాలో ఎక్స్పోజ్ చేశారు. 13 లక్షల కోట్ల అప్పులు చేశారని. నేను మీకు అందరికీ కూడా ఈ కాపీని ఏదైతే శాసన మండలిలో మాకు సబ్మిట్ చేసినారో, అప్పులు ఎంత ఉన్నాయన్నది వాళ్ళు మాకు ఇచ్చినారో, క్వశ్చన్కి ఆన్సర్ రూపంలో ఇచ్చినారో, మీ అందరికీ కూడా ఈ కాపీని మీడియా ద్వారా మీ గ్రూపుల్లో కూడా వేయడం జరుగుతుంది. దీంట్లో చెప్పినటువంటిది ఏంటి, 2012 జూన్ 2024కి అంతకుముందున్న చంద్రబాబు నాయుడు చేసినటువంటి అప్పు 3,06,952 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే రోజుకి 7,67,868 కోట్లు. అంటే సుమారుగా 4 లక్షల చిల్లర కోట్లు. అంటే
చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అయ్యేటప్పటికి 3,06,00,000 కోట్లు ఉంటే 7,67,000 కోట్లు అంటే 4,50,000 కోట్లు అదనంగా అయింది. దీనికి సంబంధించి నేను 2 విషయాలు మీకు చెప్తాను. వాళ్ళు చెప్పిన 13 లక్షలు 14 లక్షల కోట్లు అప్పులు పోగా 4 లక్షల చిల్లర కోట్లు ఇక్కడ అప్పులు చూపించినారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో. దీనికి మీరు ఒక్క విషయం ఆలోచించండి, ఎన్ని చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు? 2,55,000 కోట్లని డైరెక్ట్ డీబీటీ ద్వారా ప్రజలకు అందించినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినంత చంద్రబాబు నాయుడు ఏ పథకాలు ఇచ్చినాడు? ఇప్పుడైనా ఏం చేస్తున్నాడు? 2,57,000 కోట్లతో పాటు సుమారుగా 8,840 కోట్లతో 17 న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని స్టార్ట్ చేశాడు. 15,000 సచివాలయాలను కన్స్ట్రక్ట్ చేసినారు. 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్ని కన్స్ట్రక్ట్ చేసినారు. 10,778 రైతు భరోసా కేంద్రాలు కన్స్ట్రక్ట్ చేసినారు. 542 అర్బన్ హెల్త్ క్లినిక్లను ఎస్టాబ్లిష్ చేసినారు. 20,000 కోట్లతో 4 కొత్త పోర్టులు కడుతూ ఉన్నారు. 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ పాండ్స్. ఈ విధంగా అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసినటువంటి ఘనత సుమారుగా 5 లక్షల కోట్ల రూపాయలతో ఒక మంచి ఎన్విరాన్మెంట్ని, ఒక మంచి వ్యవస్థని, నాడు నేడు ద్వారా అద్భుతంగా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని, ఒక గవర్నమెంట్ సిస్టమ్ని ఏ విధంగా అయితే తీసుకొచ్చినామో ఇండస్ట్రీస్ పరంగా కానీ, ఇండస్ట్రీస్ పెట్టాలంటే ప్రధానంగా ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలి, పోర్ట్ సిస్టమ్ బాగుండాలి, ఇతర దేశాలకు రవాణా సౌకర్యం బాగుండాలంటే. అట్లాంటిది ఇప్పుడు దాకా 5 పోర్టులే ఉంటే ఈయన ఏకంగా 4 పోర్టులు ఎస్టాబ్లిష్ చేసినాడు. గతంలో ఉన్నట్టు 5 పోర్టులు కూడా ఇప్పుడు స్వాతంత్రం రాకముందు ఒక పోర్టు ఉండింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2 పోర్టులు, మన కృష్ణపట్నం పోర్టు కూడా ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేస్తున్నారు. ఆయన 2 పోర్టులు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పోర్ట్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్కి సౌకర్యంగా ఉంటుందో అక్కడ మనకి ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఒక మంచి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. సో సుమారుగా ఒక 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులైతే ఈరోజు మన కళ్ళ ముందు కనిపించేది సుమారుగా 5-6 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసుకొని ఈరోజు సగర్వంగా ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో, భారతదేశంలోనే ఇంచుమించుగా గుజరాత్తో పోటీ పడే విధంగా మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతా ఉంది. సో ఇదంతా అయిపోగా మీకు కింద ఇచ్చాడు, మేము 44,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినాము అని అన్నాడు. దాంట్లో ఈ లాస్ట్ లైన్లో ఉంది, అంటే దాంట్లో ఏం రాశారంటే జూన్ నుంచి డిసెంబర్ దాకా అంట. అంటే ప్రమాణ స్వీకారం చేసింది జూన్ నుంచి డిసెంబర్ దాకా మేము కేవలం 44,000 కోట్లు మేము అప్పులు చేస్తామని రాశారు. అంటే 6 నెలల్లో 44,000 కోట్లు. మన బడ్జెట్లో పెట్టినప్పుడు మీరు 101,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినట్టుగా మీరు 1 సంవత్సరంలోనే ఇచ్చారు. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేయాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఒక్కడికి కూడా సంక్షేమ పథకాన్ని లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఇలా ఒక్క పథకం ఇవ్వాల, ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు, ఏది లేకుండానే మీరు 1 సంవత్సరంలోనే 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి మళ్ళీ ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలను అప్పు చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే ఈ ఫైనాన్స్ అంతా ఎక్కడికి పోతుంది? ఏ విధంగా తప్పుదారి పడతా ఉంది? సో మనం అన్నీ చేసి కూడా అంత డెవలప్మెంట్ చేసి సుమారుగా 2,50,000 కోట్ల రూపాయలు మనం డీబీటీ ద్వారా ప్రజలకు అందిస్తే, ఆ ప్రజలకు అందించబట్టే కదా వాళ్ళందరూ కూడా డబ్బులు రాగానే పోయి వ్యాపారాలు చేస్తున్నారు. ప్రతి షాపు కూడా కలకల్లాడింది. వ్యాపారస్తులు అందరూ కూడా 4 రూపాయలు సంపాదించుకున్నారు, చక్కగా జిఎస్టీలు కట్టినారు. ఆ జిఎస్టీలు కూడా ఈరోజు తగ్గిపోయినాయి. అంటే వ్యాపారులు అంతా లబో దిబో మన కుయ్యో మొర్ర అంటూ ఉన్నారు. ఆ రోజులకి వ్యాపారస్తులకు అర్థం కాల, ఎక్కడి నుంచి ఇంత వ్యాపారం జరుగుతుందని అది అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి డీబీటీ పథకం ద్వారా పేద ప్రజలకు డబ్బులు వెళ్ళినప్పుడు వాళ్ళు కొనుగోలు శక్తి పెరిగి, ప్రతి ఒక్కరికి కూడా తలసరి ఆదాయం పెరిగి, తలసరి ఖర్చు పెరిగి, కొనుగోలు శక్తి పెరిగి వ్యాపారాలు చేసినప్పుడు వ్యాపారస్తులందరూ కూడా సంతోషంగా ఉండగలిగినారు. ఈరోజు వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. ఎక్కడ కూడా జిఎస్టీలు కూడా, గవర్నమెంట్కి సంబంధించినటువంటి కలెక్షన్స్ కూడా ఆగిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఇవన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేయడం అన్నది తెలుగుదేశం పార్టీ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి ఆయుధం. నేను ఇప్పుడు మీకు ఒక ఫైనల్గా ఇంకొక విషయం చెప్తా ఉన్నాను. నేను నిజాయితీగా వైఎస్ఆర్సీపీ కోసం నేను పనిచేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలని తప్ప నాకు ఎలాంటి స్వార్థం నా దగ్గర ఉండదు, లేదు. అయితే నేను పోరాడుతూ ఉన్నప్పుడు నాకు మీరు అఫెన్సివ్గా ఉండొద్దు అని అందరూ చెప్పడం. మీకు ఒక విషయం చెప్తా ఫైనల్గా, ఈ పాయింట్ని భారతదేశంలో ఎక్కడ కూడా జరగలే. ఒక రెడ్ క్రాస్ అన్నది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్. దానికి 10 మంది డొనేషన్స్ కలుపుకొని 10 మందికి సేవ చేసేటువంటి ఒక ట్రస్ట్. అది ఒక రెడ్ క్రాస్ అన్నది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ ప్రధానంగా. ఈ సర్వీస్ నేను కౌన్సిల్లో ఉన్నప్పుడు రెడ్ క్రాస్ ఇష్యూని ఒక ప్రశ్నగా ఇమీడియట్గా మధ్యలో లేవనెత్తినారు. ఒక ప్రశ్నగా అంటే నన్ను సైకలాజికల్గా నన్ను ఇబ్బంది పెట్టాలి, నన్ను నా మీద దాడి చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు 213వ క్వశ్చన్గా, అంటే షార్ట్
నోటీస్ క్వశ్చన్ అంటాం. అంటే మామూలుగా మేము క్వశ్చన్ ఇవ్వాలంటే ఒక 20 రోజుల ముందు క్వశ్చన్ ఇస్తేనే ఆన్సర్స్ వస్తాయి. అలాంటిది హడావిడిగా ఉదయాన క్వశ్చన్ పెట్టించి మధ్యాహ్నానికి దీన్ని తీసుకొని వచ్చి షార్ట్ నోటీస్ క్వశ్చన్గా నన్ను ఇబ్బంది పెట్టడానికి రెడ్ క్రాస్ మీద క్వశ్చన్ పెట్టించి నెల్లూరు రెడ్ క్రాస్ గురించి చర్చ అని చెప్పి పెట్టారు. నేను ప్రిపేర్ అయినా, నాకు ఒక మంచి అవకాశం దొరికింది. నేను కోవిడ్లో ఏం సర్వీస్ చేస్తున్నాం, నెల్లూరు రెడ్ క్రాస్ని ఏ విధంగా భారతదేశంలో అన్నిటికంటే కూడా ముందుకు తీసుకెళ్ళగలిగినామని చెప్పే అవకాశం మొత్తం ఎవిడెన్సెస్ అన్నీ తీసుకుని వెళ్ళి కూర్చుంటే వాళ్ళు ఒక రిటర్న్ ఆన్సర్ ఇచ్చేసి దాన్ని క్లోజ్ చేసినారు. ఆ రిటర్న్ ఆన్సర్లు ఏమి ఇచ్చినారు, నేను రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయినానని నన్ను రెడ్ క్రాస్ నుంచి బహిష్కరించినామని చెప్పి రాశారు. రెడ్ క్రాస్కి రాజకీయాలకి నేను సర్వీస్ చేస్తా ఉన్నాను, అయినా కూడా నేను అక్కడ రాజీనామా చేశాను. మళ్ళీ కింద అది కూడా కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నప్పుడు దాని గురించి అక్కడ రాయడం కూడా తప్పే. కోర్టు నుంచి దానికి సంబంధించిన స్టే ఈ రోజుకి కూడా ఉంది, అది తప్పని. సో ఈ విధంగా ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వారందరినీ కూడా బాధలు పెట్టి ఇబ్బందులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు తప్ప ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకు దగ్గర కావాలన్న ఆలోచన ప్రభుత్వం దగ్గర లేకపోవడం అన్నది చాలా బాధాకరం. సో డెఫినెట్గా ఎప్పుడు కూడా ఒకటే చెప్తాం, ఇలాంటి భయపెట్టినప్పుడు ఇలాంటి వాటికి భయపడి కామ్గా కూర్చోవడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారి నేర్పించినటువంటి మాకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్లో మాకు చేత కాదు. మేము డెఫినెట్గా చెప్తా ఉన్నాం, ఏదైతే ప్రజల పక్షాన ప్రజలకు ఇచ్చినటువంటి హామీల కోసం డెఫినెట్గా పోరాటం చేయడం జరుగుతుంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకునేంత వరకు చివరి రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్తో తప్పకుండా ఫైట్ చేయడం జరుగుతుంది. అందరం కూడా కలెక్టివ్గా ఉంటాము. ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ అంటే ఒక యూనిట్గా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అంతా కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా ఎవరు పోటీలు చేస్తారు, ఎవరు ఎమ్మెల్యేలు అవుతారు, ఎవరు అన్నీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, పేద ప్రజలకు అందరికీ కూడా ఒక మంచి జరగాలి, సొసైటీకి మంచి జరగాలి, డెవలప్మెంట్స్ జరగాలి. మీద ఏ పాయింట్లోనైనా రెడీ. డెవలప్మెంట్స్ తీసుకుంటారా, ఏ విధంగానైనా కూడా పరిశ్రమలు తీసుకుంటారా, ఎంప్లాయ్మెంట్ తీసుకుంటారా, హెల్త్ తీసుకుంటారా, అగ్రికల్చర్ తీసుకుంటారా, ఎడ్యుకేషన్ తీసుకుంటారా, ఎనీథింగ్ దేంట్లోనైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రీఫార్మ్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి డెవలప్మెంట్ కానీ దేంట్లోనైనా కూడా పోటీకి కానీ పోల్చుకోవడానికి కానీ సిద్ధంగా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ. అది కూడా ఒక హెల్తీ అట్మాస్ఫియర్లో చేయగలిగినప్పుడు డెఫినెట్గా అంకెలతో సహా ప్రజెంట్ చేయడానికి మేము ముందుకు రావడం కూడా జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు, అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని మిస్ చేసుకున్నాం, దూరం చేసుకున్నామని. రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన ఉంది. మరి వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా రాబోయే రోజుల్లో కష్టపడడం కూడా జరుగుతుంది.